గ్రీన్ మార్నింగ్ రైతు సోదరులారా, ఈరోజు ఈ వీడియోలో మనం రైతులు పొలంలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మరియు దాని పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. పంటలు పండించే ముందు రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సొస్తుందని మనకు తెలుసు. అత్యంత సాధారణ సమస్య శిలీంధ్రాలు, వైరస్లు రావడం. ఈ వ్యాధికారక కారకాలు ఎక్కువగా మొక్కల యొక్క రూట్ మరియు షూట్ సిస్టమ్ను దెబ్బతీస్తాయి. ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటివల్ల రైతులు నష్టపోవాల్సి రావడంతో పాటు వాటిని నాశనం చేయడానికి మార్కెట్ నుంచి రైతు ఖరీదైన రసాయన పురుగుల మందులు, శిలీంద్రనాశినులను కొనుగోలు చేసి వాడాల్సొస్తోంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా నష్టం మాత్రం చాలా ఉంది. మొదటిది, పంట వేయడంలో ఖర్చు బాగా పెరుగుతుంది. రెండవది, ఇది మన ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మిత్రులారా, ఈ సమస్యను నివారించడానికి ఒక గొప్ప మరియు సేంద్రియ మార్గం వేప నూనె. వేప కీటనాశిని మరియు ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి. వేప చెట్టు యొక్క యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలను వివిధ రకాల వైద్య, వ్యవసాయ ఎరువులు మరియు కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. వేప ఆధారిత క్రిమి సంహారకాలను సాధారణంగా సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగిస్తారు, ఎందుకంటే పర్యావరణకు అనుకూలం మరియు జంతువులకు హానికరం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ప్లానెట్ పవర్ ప్లాంట్ నీమ్ ఆయిల్ని తీసుకొచ్చింది. విత్తనాల నుంచి నేరుగా చేసిన వేప నూనె పురుగుల నివారణ, క్రిమి సంహారక మరియు శిలీంద్ర సంహారిణిగా ఉపయోగించవచ్చు. 100% సహజం మరియు సేంద్రియం. మొక్కలపై ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. వేపనూనెకు మృదువైన శరీర కీటకాలను చంపే సామర్థ్యముంది. అంతేకాకుండా కీటకాల సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. ఇది తుప్పు, నల్లమచ్చ, బూజు, స్కాబ్, అంత్రాక్నోస్ మరియు బ్లైట్ మొదలైన వాటిని నియంత్రిస్తుంది. దీని ఫ్యూమిగెంట్ పర్యావరణానికి అనుగుణంగా ఉంటుంది మరియు ఇతర సూక్ష్మజీవులకు హాని కలిగించదు. భూమి మరియు జల పర్యావరణాన్ని కలుషితం చేయదు. వేపనూనె ఎక్కువ కాలం మొక్కల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీని ఉపయోగం చాలా సులభం. 3 నుంచి 5 మిల్లీలీటర్ నీటికి అనుగుణంగా దీన్ని ఉపయోగించండి. గ్రీన్ మార్నింగ్.